10% ఉన్న కులాలు ఇప్పటికీ దేశాన్ని అన్ని రాష్ట్రాలని పరిపాలించేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళకి స్టేక్ ఎప్పుడు వస్తుంది? నన్ను ఆ 10%లో చూడొద్దు మీరు. రూపీస్ బియ్యం పెట్టింది నేను. ఆ స్కీమ్స్ అప్పుడు మేనిఫెస్టో మీరు రాశారా? రిజర్వేషన్లు తీశారు. కులం అనే పేరు కాలమే తీసేయాలి. తీసేస్తే రిజర్వేషన్ ఎట్లా? బీసీ అంటే తెలియదా మనకి? కలెక్టర్ తెలియదా? సో కులగణన అనేది దేశాన్ని విడదీస్తుంది, హార్మోని దెబ్బతీస్తుంది. కులగణనతో నష్టం ఏంటి? కులాల ఫీలింగ్తో వాళ్ళు ఎప్పుడు కొట్టు వస్తూ ఉంటారు. ఇతర దేశాల వారికి మన కులాల వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందని ఒక ఫీలింగ్. ఓపెన్గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, కాపు తప్ప ఇంకో కమ్యూనిటీ ఎవరైనా రాజకీయాలు చేయడం కనపడుతున్నామా? పవర్లో కనపడుతుంది. ఇదివరకు వాళ్ళ కింద కూర్చోబెట్టు బకెట్లో రాణించేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ప్రభుత్వాలు 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర అనే భావన మీరు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఉంది. ఎలా చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడిగా చూసిన మీరు? ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు పెరిగిపోవటం తప్ప ప్రజలకి కొత్తగా మనం ఏమి ఇచ్చాం? ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత షేర్, ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత షేర్. దేశాన్ని ఎక్స్రే తీయాలి. దేశాన్ని ఎక్స్రే తీసి ఎవరి షేర్ వాళ్ళకి తీయాలని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. సమాజాన్ని శాంతంగా తీసుకెళ్ళాలి, ఇరుపక్షాలకి మంచి చేయాలి. అంటే ఇలాంటి పిచ్చి పనులు చేయదు. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాదెండ్ల భాస్కరరావు గారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళకు లాస్ట్ 3 జనరేషన్లో నాదెండ్ల భాస్కరరావు గారు తెలియకుండా ఉండే పరిస్థితి లేదు. నాదెండ్ల భాస్కరరావు గారికి సంబంధించిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, ఎప్పటికీ గుర్తుండిపోయే ఇంటర్వ్యూ, ఎప్పటికీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికే ఇంటర్వ్యూ చేద్దాం ఈరోజు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. గుడ్. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను, మీ నాన్నగారి డిసిప్లిన్ మీరు క్యారీ చేస్తూ వచ్చారు. చేసుకోవచ్చు. మీ డిసిప్లిన్ని నాదెండ్ల మనోహర్ గారు యాజ్ ఇట్ ఈజ్గా క్యారీ చేస్తూ వస్తున్నారు. తప్పే ఉన్నది కదా. అది ఆయనకి భగవంతుడు ఏది ఆశీర్వదించాడో అది అవుతుంది. ఇప్పుడు పాలిటిక్స్ చూస్తే ఒక వెర్బల్ వార్ లేని పొలిటీషియన్ ఎవరు లేరు. వెర్బల్ వార్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అన్పార్లమెంటరీ అనేది మనం పార్లమెంట్లో అరేవరే అంటేనే తీసేసేవాళ్ళం. ఇప్పుడు విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒక్క పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెర్బల్ వారు చేయని, అన్పార్లమెంటరీ మాట్లాడని పొలిటీషియన్ ఎవరైనా చెప్పాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ గారు. భగవత్ కృప. ఎలా అనిపిస్తుంది? భగవత్ కృప అంతే, సంతోషిస్తాం. సో నాదెండ్ల మనోహర్ గారి పొలిటికల్ కెరీర్ చూసిన తర్వాత 40 సంవత్సరాలు అయింది. 85 తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారు తర్వాత ఎంపీ అయినా ఏమైనా పెద్దగా పొలిటికల్ స్క్రీన్లో లేరు. అంటే నేను 2 ప్రాంతాల్లో నుంచున్నాను. అక్కడ ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ సో మా ఊర్లో మా ఎంపీగా కూడా పనిచేశారు. ఎంపీగా పని మొదటి ఓటు మీకు ఖమ్మం ఎంపీని కదా. సికింద్రాబాద్లో ఓడిపోయారు. సికింద్రాబాద్లో ఓడిపోయారు. అప్పుడు ఆ తర్వాత అది వేరే కదా. ఎవరికి ఇప్పుడు సంబంధం లేదు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఒక రోజు ఫోన్ చేసి నన్ను పార్టీలో చేరమని అడిగితే ఏదో మెంబర్షిప్ తీసుకున్నాను. నేను దాన్ని మీరు మెంబర్షిప్ తీసుకున్నాను, కానీ దాన్ని నేను రెన్యువల్ చేయలేదు. రెన్యువల్. సో ఇప్పుడు పార్టీ మనిషి చేయలేదు, యాక్టివ్గా ఏ పార్టీలో లేరు. నేనేమంటున్నా అంటే 85 తర్వాత మీ కుటుంబం పవర్ చూస్తోంది ఇప్పుడే. మంత్రిగా మనోహర్ గారు ఉన్నారు, తర్వాత స్పీకర్గా ఉన్న స్పీకర్ పవర్ వేరే కదా. సో ఇప్పుడు ఏంటి పవర్ చూస్తున్నప్పుడు, గవర్నెన్స్లో ఆయన ఉన్నప్పుడు పవర్ అనే కంటే సర్వీస్ చేయడానికి అవకాశం. నేనే రాంగ్, వర్డే రాంగ్ అసలు. అంటే మేము ఇప్పుడు ఈ పాలిటిక్స్ గమనిస్తూ పవర్ అంటున్నాం. దట్ ఈస్ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం మా బిడ్డకు కూడా దొరికింది, చేస్తున్నాడు. మీ గైడెన్స్ ఏమైనా ఉందా? లేదండి. సో అతను పార్టీ పెట్టుకోవడంలో కానీ, అతను ఎన్నికలకు కానీ నేను క్యాన్వాస్ కూడా పోలేదు. తెనాలిలో ఉంటాను మేము, అయినా కూడా క్యాన్వాస్ కూడా పోవాలి. నేను తెనాలిలో 20,000తో గెలిచాను, ఆయన 50,000తో గెలిచాడు. 49,600 500 వచ్చింది. అంతమంది కూడా 2 సార్లు గెలిచారు కదా. అదే హ్యాట్రిక్ ఇప్పుడు 3సారి అయిపోయింది. బాగా తిరుగుతున్నాడు, ప్రజల్లో చొరబడ్డాడు, చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రభుత్వాలు 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర అనే భావన మీరు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. 2 రాష్ట్రాలు అయిపోయాయి. ఎలా చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడిగా చూసిన మీరు? ఇక్కడే నేను ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఆ మహానుభావుడు పటేల్ గారు లేకపోతే అసలు ఈ దేశం ఏమయ్యేది, ఇట్లా ఉండేదా అనిపిస్తుంది. యూనిట్ చేశాడు. ఎందుకంటే ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాజ్యాలని ఆయన కలపగలిగాడు హోమ్ మినిస్టర్గా ఉండి. మళ్ళీ అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతాయిందా అనే భావన కలుగుతుంది. దేనివల్ల? ఎందుకంటే భాషా రాష్ట్రాలు కావాలన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు కలకటాలో కానీ బాంబేలో కానీ చాలా అపోజ్ చేశారు పెద్దవాళ్ళంతా. లే దేశం ఒకటిగా ఉండాలా, ఇలాంటి భావాలు రాకూడదు, భాష అది ఇచ్చి.
నేను కుర్రవాడిని సంతోషించాను, అప్పుడు కూడా సంతోషించాను. దేశం సమైక్యత దృష్టిలో పెట్టుకుని పెద్దవాడు చెప్తున్న సలహాలు. కానీ పట్టాభి సీతారామయ్య గారు లాంటి వాళ్ళు, ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు దిగినాక ఇది పుంజుకుని భాషా రాష్ట్రం అని చెప్పని తెలుగు భాషకి ఇవ్వటానికి పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం కారకుడయ్యాడు. దాని చేత నెహ్రూ వయసు మారాడు. పార్లమెంట్ నడుస్తాయి, పోయి పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. ఓకే, అట్లా జరిగిపోయింది. అక్కడి నుంచి రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది. ఇప్పుడు దేశంలో 30 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అట్లా ఏమిటి సాధించాం? సో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు పెరిగిపోవటం తప్ప ప్రజలకి కొత్తగా మనం ఏమి ఇచ్చాం నాకు అనిపించట్లా. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలమంటారా ఈ దేశం? అదే కాదు, ఇట్లా ముక్కలు చేసుకున్న వల్ల మనకు వచ్చింది ఏం కనపట్ల, ఖర్చు తప్ప. నేను మీకు మనవి చేస్తా, అమ్మాయి కూడా వినొచ్చు. 62 ఆ ప్రాంతంలో నేను జూనియర్ ప్లీడర్, ఎక్కువగా ఢిల్లీ పోతుండేవాడు. ప్లీడర్ పని చేయడం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. లేక నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, జీసీవీ సుబ్బారావు అని, ఆయన తణుకు బ్రాహ్మడు, ఆయన మంచి ఫ్రెండ్ నాకు. మేమంతా సోషలిస్టం పివిజి రాజు గారి దగ్గర. ఆయన యూనిసెఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పెద్ద ఉద్యోగం. రావయా నిన్ను ఎక్కడ అందులో పెట్టిస్తా అన్నాడు, ఉద్యోగం పెట్టిస్తాను అంటే నేను ఢిల్లీ పోయి తిరుగుతుండేవాడు. అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక పోస్ట్ వచ్చింది, నన్ను ఇంటర్వ్యూ చేశారు, నాకు వస్తుందని చెప్పారు. కానీ ఎవరో ఆస్ట్రేలియా వాడికి ఇచ్చారు. సరే పోనీ మళ్ళీ వచ్చి ప్లేడర్ పోయి మొదలెట్టు. దట్ ఈస్ ఆ వచ్చేటప్పుడు 64లో నెహ్రూ గారు చచ్చిపోయాడు. మేము రోజు ఆయన ఇంటి మీద నుంచే వెళ్ళాల్సి వచ్చేది, మా ఫ్రెండ్ ఇంటికి. ఆయన చూసేవాళ్ళం గుర్రం స్వారీ చేయటం, అది అంతేకాదు అసలు సంగతి విను. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సౌత్ బ్లాక్ పోతాడు కదా, ఇంటి దగ్గర నుంచి అంబాసిడర్ కారు ఒక్కడే, పక్కన పిఏ ఉండేవాడు ఉంటుంది. ముందు ఒక గన్మెన్ ఒక పోలీసు వాడు ఒక మోటార్ సైకిల్ వేసుకుని దోవ తీసేవాడు. అంతే. అరే అసలు ఈ ఖర్చు ఏమిటి, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటి, సర్పంచ్లకు కూడా గన్మెన్లు పెట్టాల్సి వస్తుంది. ఇది ఎట్లా దేశానికి ఇది వచ్చిన డబ్బు అంతా అది ఈటికే అయిపోతుందిగా. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఉంటాయి కనుక అలా పాడు చేసుకుంటున్న తరుణంలో వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ కులగణన ఏంటి అని చెప్పి బాధ కలిగి నేను ప్రెస్ని పిలిచాను. అంతేగాని ఎవరు చెప్పింది కాకుండా నష్టం ఏంటి, కులగణనతో నష్టం ఏంటి? ఇతర దేశాల వారికి మన కులాల వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందని ఒక ఫీలింగ్. కులాల ఫీలింగ్తో వాళ్ళు ఎప్పుడు కొట్టూసి వస్తూ ఉంటారు, ఆ దేశం ముందుకు రాదు అని చెప్పి అంటారు. ఇంగ్లీష్ వాళ్ళే కాదు, మిగిలిన దేశస్తులు. ఆ విధంగా మనం విడగొట్టగలిగారు. రాజులు కూడా కులం మీదే రాజులయ్యారు. బ్రిటిష్ వాళ్ళు కూడా అదే కదా, కులం మీదే రాజులయ్యారు. ఆ కుల పెద్దే రాజు అయ్యి ఆర్మీని పోజేసుకుని యుద్ధం, గుర్రాలు, ఏనుగులు పాడయ్యేను ఉండే చేశాడు. అట్లా ఇంగ్లీష్ వాళ్ళు రావడానికి, ఆక్యుపై చేయడానికి అవకాశం. కనుక ఇలాంటి దానికి కష్టపడి పాపం ఆ పటేల్ గారు చేశాడు, సంఘటితం చేశాడు. మళ్ళీ ఎందుకు పెడతారు ఈ దుకాణం, ఎందుకు పెడతారు? కానీ సార్ దేశంలో ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కొట్టుకోవడం ఉంది, కానీ డౌన్ ట్రేటెడ్ కమ్యూనిటీస్లో కొట్లాట ఎక్కడుంది? మీరు ఒక్కటి గ్రహించాలి. అక్కడ ఫార్వర్డు బ్యాక్వర్డు కాదు, అక్కడ సమాజంలో ఉన్న జనాన్ని అందరినీ సమీకరించేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ కులాలు ఉండేవి కాదు. యుద్ధానికి వెళ్ళాలి, సిపాయి ఉన్నాడు, తుపాకు పుట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, అదే బల్లెం పట్టుకునేవాడు ఉంటాడు. అదే తేడా తప్ప అదర్వైజ్ వాళ్ళకి తేడా ఉండేది కదా అక్కడ ఆ రోజుల్లో. యుద్ధం చేయటమే, గెలవటమే. ఇప్పుడు మీరాబాయి ఉండేది, ఝాన్సీ లక్ష్మీబాయి వెళ్తుంటే అంతా ఆమెను కాపగలాగా అయ్యారు, ఇతరులను చంపాల, అంతా ఒకటి సంఘటితం. కానీ ఇప్పుడు మన రాజకీయాలు చూస్తుంటే ఏ కులం పార్టీ ఏంటి, ఏ కుల నాయకుడు ఎవరు అయిపోయింది కదా అని అనుకుంటా. అది ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన రాజకీయ నాయకుడు. అది ఏమవుతుందంటే దానికి కారణాలు అనేక ఉన్నాయి. కొంతమంది అంటారు అర్ధబలం అంటారు, కొంతమంది అంగబలం అంటారు. కానీ నన్ను అడిగితే ఇవి రెండూ కాదు. ఆ చైతన్యం సృష్టించగల శక్తిని బట్టి ఉంటుంది, మనిషిని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఏమి 70 సంవత్సరాలు సృష్టించలేకపోయారు. అక్కడ మంచి లీడర్గా ఉండి, ఇప్పుడు అలెగ్జాండర్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్
హార్స్ మీద గెలిచాడు వాడు. చెంగిస్ ఖాన్ ఆడు హాఫ్ ఆఫ్ ది వరల్డ్ గుర్రం మీదే గెలిచాడు. వాళ్ళు కత్తితో గెలిచారు. మన వాడు democracy కక్షతో గెలిచాడు. అలెగ్జాండర్ అంత కక్ష లేదు కానీ బట్ వాడు కూడా గెలిచాడు హాఫ్ ఆఫ్ ది వరల్డ్. అదేంటంటే అతని యొక్క కెపాసిటీ, ఆర్గనైజేషన్ కెపాసిటీ, ఆ లీడర్షిప్ దానివల్ల గెలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కాదు. దాన్ని సమాజాన్ని రకరకాలుగా చీలికలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆల్రెడీ చీలిపోయింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, కాపు తప్ప ఇంకో కమ్యూనిటీ ఎవరైనా రాజకీయాలు చేయడం కనపడుతున్నామా? పవర్లో కనపడుతున్నా? ఎందుకంటారు? సంజీవయ్య గారు చక్కని మనిషి. సంజయ్ గారి రోజులు కాదు. నేను సంజీవయ్య గారు చక్కని మనిషి. అంతకుముందు ఒక హరిజన్ ఉండేవాడు, చాలా చక్కని మనిషి. చెప్పుకోవడానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మంచిగా పరిపాలించారు. అదేమి లేదు. రెండు ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి అంతే చెప్పుకోవడానికి. అంటే దానికి సందర్భం ఉంది. వచ్చారు, లేరని అంటారు వీళ్ళే. అయితే దానికి ఒక విశాలమైన భావంతో ఉండండి. ఏదో కులాలను ఎవరైతే ఏంటి వాళ్ళ కింద కూర్చోబెట్టేవాళ్ళు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ ఇదివరకు వాళ్ళ కింద కూర్చోబెట్టేవాడు, వాకిట్లో రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మారింది. ఇప్పుడు అంతా వచ్చి అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి లేకుండా కూర్చుంటున్నారు. కూర్చునే పరిస్థితి. చక్కగా అలాంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మళ్ళీ కులాలు ఎందుకయ్యా అనే మాట. పాయింట్ వాళ్ళ వర్షన్ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వాళ్ళ పాయింట్ ఏంటంటే రిజర్వ్డ్ చేసిన ఎస్టీ నియోజకవర్గాలు కాకుండా, రిజర్వ్డ్ చేసిన ఎస్సీ నియోజకవర్గాలు కాకుండా జనరల్ సీట్లో ఎస్సీలను గెలిపించే పరిస్థితి, జనరల్ సీట్లో బీసీల సీట్ల కోసం ఒక్కటి మీరు ఇన్ని చేసి అటు ఇటు తిప్పి మీరు చీలికనా కూడా మీరు ఎందుకు ఇద్దరు కులాలాడు పెళ్లి చేసుకుంటూ ఉద్యోగం ఇస్తూ ఉన్నారు? ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు? ప్రమోషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? కులం లేకుండా చేయాలనే. అందుకే కులం ఉండకూడదునే కదా. ఆ థియరీకి ఇది మనది ఇది కాంట్రాస్ట్ అవ్వదు కానీ. కరెక్ట్. అవును కదా. కరెక్ట్. ఎందుకు మరి ఏమంటున్నావు? ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, 90% చేస్తాం రిజర్వేషన్. అంటే 90% రిజర్వేషన్ చేసి కంట్రీని నడపగలవా? అట్లా కాదుగా. దున్నేవాడిదే భూమి అని స్లోగన్ ఎటువంటిదో, మేమెంతో మాకంతా. ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకంత షేర్, ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత షేర్. దేశాన్ని ఎక్స్రే తీయాలి. దేశాన్ని ఎక్స్రే తీసి ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట. ఎక్స్ట్రీమిస్ట్ చెప్పే మాట. ఎక్స్ట్రీమిస్ట్. ఈజ్ ఎ మిడిల్ ఈస్ట్. కమ్యూనిస్టులు చెప్పే మాట. ఈజ్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్, ఈజ్ మిడిల్ ఈస్ట్. ఎక్స్ట్రీమిస్ట్ చెప్పే మాట. సమాజంలో అలజడి వస్తుంది. అంత తొందరగా ఊరుకుంటారా? వీళ్ళు 20% కావచ్చు, 30% కాదు. వీళ్ళు ఊరుకుంటారా? సమాజాన్ని శాంతంగా తీసుకెళ్ళాలి, ఇరుపక్షాలకి మంచి చేయాలి. అంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. దాన్ని టైం ఇవ్వండి, నడపండి, పెంచు. ఎవరొద్దన్నారు? నువ్వు 50% 70% చేయి. ఎవరొద్దన్నారు? చేస్తే ఏమవుతుంది? అప్పుడు రాదు. అంటే నీకు టాలెంట్ ఏది? టాలెంట్ ఏదయ్యా? ఎక్కడ అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఇంకా మరి దేశాల్లో ఎక్కడా లేదు, స్పెయిన్లో లేదు. ఎక్కడ తీసుకొస్తావు టాలెంట్? కిందకి పడిపోవటం లేదా మనం? ఇతర దేశాలతో కాంపిటీషన్ ఎక్కడ చేస్తావు? ఒక డౌన్ ట్రేడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంకెక్కడో టాప్ లెవెల్లో చదువుకునే పరిస్థితి లేదు. కింది స్థాయిలో రాజకీయం చేస్తున్నాడు, 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళకి దూరం చేస్తున్నాం కదా మనం. ఇవ్వు, వాళ్ళకి డబ్బు ఇవ్వు. ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వు, గవర్నమెంటే ఇవ్వు. ఎవరొద్దన్నారు? ఇవ్వు. ఇవ్వు. ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళని పెడుతున్నావుగా ఏది కాపలాకి. ఇవ్వు ఆ డబ్బు. ఎందుకు వాళ్ళంతా ఎందుకు తీసేసి ఇవ్వు, డబ్బు ఇవ్వు. అవి అన్ని ప్రయోగాలు చేశారు. దళితుల కోసం, బీసీల కోసం సపరేట్ స్కూల్స్ పెట్టారు, సపరేట్ ఇంకేంటి రకరకాల రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇన్ని చేసినా 70 సంవత్సరాల్లో మనం అప్లిఫ్ట్ చేయలేకపోయాం వాళ్ళని. కాబట్టి కులగణన చేసి ఎవరికి వాళ్ళకి అవ్వలేకపోతున్నారా? మనం చేయలేకపోతున్నాం. అవ్వలేకపోయినా వాళ్ళని పైకి తీసుకోవాలి. మనం చేయడానికి ఇతర దేశాల్లో చేసిన దానికంటే డబుల్ చేస్తున్నాం. ఇతర దేశాల్లో చదువుతున్నా, ఇతర దేశాల్లో ఈ స్కీమ్సే లేవు. ఇన్ని స్కీమ్స్, సోషల్ మెజర్స్, సోషల్ సెక్యూరిటీ ఉంది. ఇతర దేశాల్లో సెక్యూరిటీ ఉంది. ఇక్కడైనా పెట్టుకో, సెక్యూరిటీ పెట్టుకో. కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది? పెట్టుకో. వైద్యం కోసం, ఇవ్వు. పడుకో. 1000 రూపీస్ ఇవ్వు. కులం ఎందుకు పెడతావు? పడుకో. వాడికి 1000 రూపీస్ ఇవ్వాలా? 1000 కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వు. 1000 ఇవ్వాలన్నా, 2000 ఇవ్వాలన్నా అసలు క్రైటీరియా ఉండాలిగా. అక్కడ కులం అనేటప్పటికీ నీకేమవుతుందంటే ఎన్నాళ్ళ నుంచో పాతూ పోయింది. ఎన్ని వేల సంవత్సరాల నుంచో మనకు తెలియదు. ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పేవాళ్ళు, శ్రీకృష్ణుడు పోతూ పోతూ ఇవన్నీ పెట్టిపోయాడు అంట. ఏది చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టారు. జనాన్ని ఈ పని నువ్వు చేయి, ఆ పని అని చేయి పెట్టారు. అదే కులాలుగా మారి అని చెప్తారు వీళ్ళు ఉపన్యాసాలు. అవును.
ఆధ్యాత్మిక ఉపన్యాసాలు. ఉమ్, కానీ మనకి ఎక్కడ కనపట్లేదు, ఉమ్, ఎక్కడ కనపట్లేదు. ఉమ్, కనుక ఏదో ఎట్లా వచ్చినాయో తెలియదు మనకి. దాన్ని నడుస్తున్న దాన్ని ఎందుకు పాడు చేస్తాం? ఉమ్, చక్కగా సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. 35 కోట్ల భోజనానికి పెట్టలేని మనం 135 కోట్ల భోజనం పెడుతున్నాం. ఒక మెట్టు ఎక్కాం కదా. ఈ దేశంలో మొత్తం దేశాన్ని, దేశ భవిష్యత్తుని, దేశ విధానాలని, దేశ ఆహారాన్ని, ఎవ్రీథింగ్ని మారుస్తోంది 10% ఉన్న కులాలు. ఈ 10% ఉన్న కులాలు ఇప్పటికీ దేశాన్ని, అన్ని రాష్ట్రాలని పరిపాలించేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళకి స్టేక్ ఎప్పుడు వస్తుంది? దట్వే నన్ను ఆ 10%లో చూడొద్దు మీరు. మిమ్మల్ని నేను చాలా సీనియర్ పొలిటీషియన్గా అన్ని చూసిన ఆ 10%లో నన్ను చూడొద్దు. నేను ఒక చైతన్యం, నాలో వచ్చిన చైతన్యంతో మాట్లాడుతున్నా కానీ ఆ 10%లో వాడు కాదు నేను. ఇంకా ఎక్కువ ఆడపిల్లలకు సమాన హక్కు ఇవ్వాలని పెట్టిన వాడిని. రామారావు గారు తెచ్చింది కదా. నో, రామారావు కేంద్ర ఆడపిల్లల సమాన హక్కు నేను పెట్టింది ప్లేడర్గా. 2 రూపీస్ బియ్యం పెట్టింది నేను. ఆ స్కీమ్స్ అప్పుడు మేనిఫెస్టో మీరు రాశారా? ఓకే. మేనిఫెస్టో నేను రాసింది, అతనికేం తెలుసు? మొత్తం నేను రాసిందే కదా. కనుక మీరు నాలో చైతన్యం లేక కాదు, మీకున్న భావాలు నాకు ఉన్నాయి. కానీ ఒక్కసారి చేసేటప్పుడు తల్లకిందులు ఎక్కడో చోట మొదలు కావాలి కదా సార్. మొదలెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎలా ఏం చేయాలి? ఇవ్వు వాళ్ళకి నువ్వు పేదవాడు అనుకునే కులానికి వాళ్ళకి ఇవ్వు, హరిజనులు తలా ₹1,00,000 ఇవ్వు, పైకి వస్తాడు అని చూడు. వాడిని ఏదైనా మంచి స్కూల్లో పెట్టు, ఇంగ్లీష్ స్కూల్లో పెట్టి చదివిస్తూ తప్పలేదు. ఎవరు వద్దన్నారు? మంచి బట్టలు వాడికి నువ్వు చేయాలనుకుంటే. దానికి కులగణన ఎందుకు? తెలియాలి కదా. కులగణన అనేటప్పటికీ ఇది ఎప్పుడో ఏజెస్ బ్యాక్, ఇది పాతుకుపోయింది, గ్రామాల్లో ఉంది. నువ్వు 10 కార్లు వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కులగణన ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? కులగణన అనేది కులభావన పోవడానికి, వాళ్ళు డెవలప్ అవడానికి తప్ప కులాన్ని ఇంకా అది అడగడి తెలుస్తుంది. గ్రామాల్లో తెలియదు. కులభావన లేకుండా ఎక్కడుంది సార్? ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్, మనకి ఏ సర్టిఫికేట్ పెట్టినా ఎస్సీనా ఎస్టీనా ఏంటి ఏబిసిడి అడుగుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే, ఈ బుక్స్ రాయటం, కులాల ప్రకారం కేటగరైజ్ చేయటం, ఇవన్నీ తీసేయాలి. చాలా అవసరం. రిజర్వేషన్లు తీసేయాలి అన్నీ. ఆ కులం అనే పేరు కాలమే తీసేయాలి. తీసేస్తే రిజర్వేషన్ ఎట్లా? బీసీ అంటే తెలియదా మనకి? కలెక్టర్ తెలియదా? వీడు బ్యాక్వర్డ్, వీడు డబ్బు లేదు, వీడికి చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాడని వాడికి తెలియదా? తహసీల్దార్కి తెలియదా? కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదుగా. ఎందుకు అట్లా? నువ్వు ఎందుకు ఒక దళితుడు క్యాస్టిగేట్ హిమ్? ఒక దళితుడు, కలెక్టర్ అయిన దళితుడు కూడా, నేను కలెక్టర్ అయిన తర్వాత కూడా నేను వివక్షను ఎదుర్కొంటున్నాను మాట్లాడుతున్నాడు ఈ దేశంలో. మీరు ఒక్కటి ఆలోచన చేయాలండి. ఇవాళ గేదెని కోసే మాదిగాడు నీకు ఇవాళ ఒక్కసారి నువ్వు అనుకున్న స్కీమ్లోకి ఎలా ఫిట్ ఇన్ అవుతాడు? వాడికి కొంత పాలిష్ చేయాలా, తీసుకురావాలా, ఇవ్వు, కొంత డబ్బు ఇవ్వు, పెంచు, స్కూల్లో పంపించు, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టు, కాలేజ్ గ్రామాల్లో అలా తీసుకురావాలి. నేనేమంటున్నా, అదే ఫినాన్షియల్ అప్లిఫ్ట్మెంట్ ఒకటి, అది కాకుండా సోషల్ స్టిగ్మా వల్ల ఐఏఎస్ దాకా అయినా. సోషల్ స్టిగ్మా సిటీలో ఉన్నాళ్ళు అనుకుంటారు, గ్రామాల్లో లేవు. అవి గ్రామాల్లో లేదు. గ్రామాల్లో ఓకే, గ్రామాల్లో ఎదుగుతున్న సొసైటీలోనే, డెవలప్డ్ సొసైటీలోనే ఈ స్టిగ్మా ఎక్కువగా ఉంది అని. ఇక్కడ ఎడ్యుకేటెడ్ సొసైటీలోనే వచ్చింది, కానీ కింద సొసైటీలో లేవు. అక్క బావ అనుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అవన్నీ తగ్గి. సో మళ్ళీ నా ఉద్దేశం బ్రాడ్ అవుట్లుక్లో ఆయన ఏదో కష్టపడి సంఘటితం చేశాడు. దీన్ని మళ్ళీ చెలవల పలవలు చేయొద్దు. సో కులగణన అనేది దేశాన్ని విడదీస్తుంది, హార్మోనీ దెబ్బతీస్తుంది. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తాను. నిన్న అదేది మన లండన్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు, ఏదో స్కూల్. ఆ స్కూల్లో కొంతమంది పిల్లలు పోయి కాశ్మీర్ గురించి మాట్లాడించారు. తగు పెట్టింది ఇంగ్లీష్ వాళ్ళే. పోతూ వీళ్ళు సరిగా ఉండకూడదు, వీళ్ళు పెట్టాలని. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ అక్కడ ఉపన్యాసాలు ఇచ్చేది ఇంగ్లీష్ వాళ్ళే. పాకిస్తాన్ షెల్టర్ జోన్గా లండన్. కనుక అలా మనం ఇరుక్కుపోతామేమో. దీన్ని జాగ్రత్తగా ఉన్న సొసైటీని బాడీ చేయదు. సో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో కులగణనను వ్యతిరేకిస్తోంది. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేదని చెప్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా మాట్లాడుతున్నారు. నాకేం చెప్పలేదు వాళ్ళు. ఎప్పుడు నన్ను స్టేట్మెంట్ ఇవ్వమని కానీ అలాంటి కానీ ఎప్పుడు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు మీకు చెప్పకపోవచ్చు, బట్ అదే ఐడియాలజీని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను
వాళ్ళు అలా అంటున్నారని కూడా నాకు పూర్తిగా స్టడీ చేయలేదు నేను. నేను ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అడిగితే జాయిన్ అవ్వమంటే మొహమాటం చేత పెద్ద మనిషి కదా ప్రైమ్ మినిస్టర్ అడిగాడు అని చేరాను. కానీ అక్కడ నేనే యాక్టివ్గా లేనే, ఎప్పుడు యాక్టివ్గా లేదు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదే, నేను ఎప్పుడూ యాక్టివ్గా లేను. ఎందుకంటే ఆయన ఎందుకు అన్నాడో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మళ్ళీ మనం కలవాలా, అప్పుడే 2-3 సార్లు కలిసా. నా భావాలు తర్వాత నేను కొన్ని కమ్యూనికేషన్స్ అవి ఇచ్చా. అవునా? ఆ కమ్యూనికేషన్స్ ఆయనకి అందని కొన్ని నేను చెప్పిన సలహాలు బాగా ఉన్నాయని చెప్పి రాశాడు నాకు. సూపర్. ఓకే. అట్లా అంతవరకే కానీ ఈ పార్టీ డైలీ న్యూసెన్స్ ఇది ఉంటారు. నేను ఇప్పుడు ఈ వయసులో ఎందుకు నాకు నాదెండ్ల భాస్కర్రావు పైన, నాదెండ్ల భాస్కర్రావు గారి పైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా మీరు ఎప్పుడు బయటకు వచ్చి నేను ఇలా కాదు అని ఎవరికి ఎక్కడ స్టేట్మెంట్ ఎప్పుడు బట్ కులగణన అంశానికి సంబంధించి మాత్రం నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిందే, నేను చెప్పాల్సిందే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే నాకేంటో అరకిల్లాగా ఏదో ఆ పెద్ద మనిషి సంఘటితం చేసిపోయాడు, వీళ్ళు ఏదో పాడు చేసుకుంటారేమో, అసెంబ్లీలో ఉపన్యాసాలు చూసినా ఇదంతా చిల్లరగా ఉన్నాయి, ఇదేమిటా, ఎవడో ఒక పెద్ద మనిషిగా ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు, మనం కదిలి చూద్దామని చెప్పి ఒక అటెంప్ట్ చేస్తాం. ఓకే. ఓకే. ఎవరో ఒకరు పెద్ద మనిషిగా మాట్లాడాలి అంతే. మీలాంటి ఇందులో నాకేం స్వార్థం ఏముంది ఇందులో నాకు? అట్లా చెప్తే ఏదన్నా ఆలోచన చేస్తాను. మీరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కాదు, ఏ రాజకీయ ప్రయోజనం లేదు, ఏ పదవి ఆశించట్లేదు. ఎవళ్ళు దెన్ ప్యూర్లీ ఏ పార్టీ వాళ్ళు నన్ను అడగలేదు కూడా. ఉన్నారా ఇంట్రెస్ట్గా అడిగితే జాయిన్ అవ్వడానికి? అడగలేదు ఎవరు. అడిగితే ఇంట్రెస్ట్గా ఉన్నారా? ఏ పార్టీ నన్ను అడగలేదు. అడిగితే నేను వాళ్ళకి తెలుసు కదా నేను ఎక్కడ పని చేయట్లేదు అని చెప్పి అడగరు. బట్ మీరు కోర్ నాదెండ్ల భాస్కర్రావు గారు అంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏం చేసినా మాకు గుర్తొచ్చేది ఈజ్ ఏ కాంగ్రెస్ మెన్, కాంగ్రెస్ బ్లడ్. సహజం కదా, కాంగ్రెస్ బ్లడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెంట్ మై టైమ్ దేర్. న్యాచురల్లీ ఈజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ అని అంటారు. ఇప్పుడు ఆవిడ పార్టీలో ఆవిడ షా గారి దగ్గర చేరినా కాంగ్రెస్ మ్యాన్ గారే చేరారు. అందులో ఓ పత్రిక ఆయన అన్నాడు, ఎందుకంటే మీకు ఇప్పుడు 84 ఎందుకు లేనిపోయిందని చెప్పాను అన్నాడు ఒక ఆయన. అంటే ప్రైమ్ మినిస్టర్ పెద్ద మనిషి అన్నాడు కదా, ఆయన మనసులో ఏముందో అని చెప్పి చేరుతున్నాను అయ్యా, అంతేగాని నేను ఏదో ఆశించి కాదు. 5 ఏళ్లలో ఆయన మనసులో ఏముందో బయటికి చెప్పలేదా? చెప్పలా నాకు. ఎక్కడేమన్నా గవర్నర్గా వస్తుంది అలా అలా నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు, అడగలేదు ఆయన్ని. ఆయన ఏమన్నా మనసులో పెట్టుకున్నాడేమో మనకు తెలియదు అనేది, అంతేగాని ఎవరిని నేను అడగ. ఒక్క షాని కలిసినప్పుడు మాత్రం ఆయన షాను ఒకసారి చూడన్నాడు. చూసి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆంధ్రాకి తీసుకోమని అడిగాడు. ఓ రియలీ గ్రేట్. ఓకే. ఈ వయసులో అలాంటి పనులు చేయకూడదండి, హర్షించరు, లేడీస్ హర్షించరు, మెన్ హర్షించరు. 90 ఏళ్ళలో నేను పోయి పార్టీ అని చెప్తే ఎగతాళి చేస్తారు. హర్షించేవాళ్ళు సార్ మిమ్మల్ని, ఎవరు మీ పైన ఎవరికి కోపం లేదు. అదే కానీ అలాంటి పని వద్దని చెప్పి. కానీ మీ గురువు గారు అంటే మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చెన్నారెడ్డి గారు. మంచివాడు చెన్నారెడ్డి గారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్. ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు తెలుగు రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రులు అంత కమాండ్ ఉన్న లీడర్ ఇంకెవరు లేరు. ఏ లాంగ్వేజ్ మీద కమాండ్, ఈవెన్ బ్యూరోక్రసీ, ఫైల్స్ కూడా అట్లాగే ఫైల్స్. సో అటువంటి మీ గురువు అనొచ్చు ఆయన్ని? ఆయన గురువు కాదు, బట్ గురువు, మెంటర్. మీ మెంటర్ ఆయన. సో ఆయన 2 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. తమిళనాడు చేస్తే తప్పే లేదు, ఉత్తరప్రదేశ్ చేశారు, తప్పే లేదమ్మా, తప్పే లేదు. కానీ నన్ను వాళ్ళు అడగాలి. మీ గురువు గారి లాగా, మీ మెంటర్ లాగా మీరు కూడా ఒకసారి రాజ్భవన్లో ఉందామేమో అనే నన్ను ఆయన అడగలేదు, నేను కూడా అది ఏది నాకు ఏదైనా పని చూడండి అని చెప్పి నేను ఎప్పుడు అడగరుగా, మీ పర్సనాలిటీ కదా అడిగే. ఎప్పుడు ఎందుకు భగవంతుడు ఏదైతే పిల్లలు చూసుకుంటాను, నా దాన్ని నేను హాయిగా రెస్ట్ తీసుకుని తిరుగుతున్నాను. బట్ యు ఆర్ ఆస్పైరింగ్ సంథింగ్? నో. ప్రైమ్ మినిస్టర్ చేరమని అంటే ఆయన ఉద్దేశం ఏదో ఉండుంటుంది, ఎట్లా సలహాదారుడో ఏదో దీంట్లోనో ఏం ఉపయోగించుకోవాలనుకున్నాడో అనే భావన ఉంది నాకు. అంతేగాని ఈ ఈ పొజిషన్స్ నేను ఇప్పుడు నా నోటి పట్టి అడగలేదు, వాళ్ళేవాళ్ళు. సో గవర్నమెంట్ నా సర్వీసెస్ ఎక్కడో యూటిలైజ్ చేయాలనుకుంటోంది, సో సర్వీస్ చేద్దాం అనే ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటో నా ఉపయోగం ఇంకో ఉందంటే దేశానికి చేయొచ్చు కదా, చేయాలి. తప్పే ఉందా? తయారు చేయలేం కదా. మీ ప్రైమ్ మినిస్టర్ అందరూ పెద్ద పొజిషన్ కదా ఆయన వచ్చి ఇది చూడు నాయన అని చెప్పంటే చేస్తాం. తప్పే ఉంది. నథింగ్ రాంగ్. ఓకే.
అక్కడ పార్టీలకు సంబంధం లేదు. లేదు కదా, లేదు. పార్టీలు బట్ యు ఆర్ మోర్ ఎలిజిబుల్ దెన్ మెనీ చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మాకు చెప్పిన మాట సార్. అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు. అసలు ఆయన కదా పార్టీ పెట్టింది, కరెక్ట్. ఇదేంటి ఇది ఎట్లా అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కనుక ఆయన అభిప్రాయం ఏదో ఉండి మీరు చేరండి పార్టీలో అని అడిగాడు. ఓ పెద్ద మనిషి అడిగాడు కదా, అందులో పంపించాడు షాని. అభిషా నెంబర్ 2 ఈజ్ ఆల్సో మోర్ పవర్ఫుల్ దెన్. పంపించాడు. అందుకనే ఫోన్ చేశాడు. కనుక అందుకోసం చేరినా కానీ రెన్యూ చేయలేదు. ఎందుకు మనకి ఆయనే పెద్ద మనిషి అవ్వలేదు అన్నాడని చేయడం, మనమే యాక్టివ్గా పని చేయం అక్కడ. ఎందుకు ఉన్న బర్డెన్. గవర్నర్ లాంటి పోస్టులు మీలాంటి పెద్ద మనుషులు ఉంటే ఆ పోస్టులు కూడా గౌరవం వస్తుందిగా, డెఫినెట్గా రెస్పెక్ట్. అది ఏదో ఇక వాళ్ళు ఏం పడతారో ఏమిటో మనకి. నేను నా నోటమంటే నేను ఏది వాళ్ళు నాకు ఎంతవరకు ఏం. ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, ఈ రాష్ట్రానికి చాలామంది మంత్రులు చేశారు, ఎంపీలు అయ్యారు. ఎవ్వరు గుర్తులేరు కానీ మీరు గుర్తున్నారు జనాలకి. అంటే కాంట్రవర్షియల్ పర్సన్ కనుక గుర్తున్నారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒకడు మంచాడు అంటాడు, చెడ్డాడు అంటాడు. అది నడుస్తూ ఉంటుంది. అది ఉంటుందిగా. ఇందిరాగాంధీకి ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టేసింది, నేను ఒక నెగిటివ్ ఆమె పైన కంటిన్యూస్ ఎప్పటికీ వింటాను. సో ఏ సందర్భంలో పెట్టింది, తర్వాత ఏం జరిగిందని ఎవరికి తెలియదు కదా. నారాయణ భాస్కర్ పొడిచాడు అంట అనేది ఒకటి ఉండిపోతుంది. సో చంద్రబాబు కూడా పొడిచాడు కదా అంటే ఈ రెండు కంపేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అధికారంలో ఉన్నాడు కనుక మర్చిపోతారు. ఏంటి తేడా? ఆయన పొడిచాడు, మీరు పొడిచాడు. యాజ్ ఫర్ పొలిటికల్ వర్బల్ వర్డ్లో ఏంటి మీ ఇద్దరికి తేడా ఏంటి? కరెక్ట్. ఆయన చేసిన దానికి మీరు చేసిన దానికి. ఆయన ఇంట్లో వాడు, నేను బయట. ఓకే, అది ఆయన ఇంట్లో వాడు కనుక సక్సెస్ అయింది, మనం బయట వాళ్ళం కనుక సక్సెస్. ఆయన బల్లారదేవా, మీరేమో బయట బహారం. ఏంటి కనుక దానికి పెద్ద రాదో పిచ్చి పని చేశారు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రామారావు అని కోర్టులో ఒకటి వేశారు పిటిషన్. వీళ్ళే చంద్రబాబు, ఒకడు ఉండేవాడు మెడ్రాస్, ఉపేంద్ర పర్వత కలిసి వేసి వాడు నాకు నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేశాడు. ఆయనే పెట్టాడు. ఆయన్ని అది రిజైన్ చేయించి సబ్జెక్ట్ సికింద్రాబాద్ వెంకయ్య సుబ్బయ్య వాడి పేరు దించి వాడికి మినిస్టర్ ఇచ్చారు. ఆ మినిస్టర్ కూడా నేను చేసిన పోర్ట్ఫోలియో ఇచ్చారు. కక్ష ఇచ్చారు. తర్వాత వాడిని ఎంపీ చేశారు. ఎంపీ చేస్తే వాడు నాకు ఎందుకు ఈ పూలు ఎందుకు, నాకు డబ్బులు కావాలి కానీ డబ్బులు లేవు అని చెప్పాను. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను తప్పు చేశాను, రామారావు బ్రెయిన్ చైల్డ్ అని రాశాను జడ్జిమెంటు, అందుకని నాకు మంత్రి ఇచ్చారు అని చెప్పి ఏడ్చేడు చచ్చిపోయాడు. నామాలగుండు దగ్గర మా నాన్న ఇది రామ్నగర్ గుండు, రాజయ్యో బాజాడి పేరు, రామ్నగర్ గుండు దగ్గర రాజయ్యో ఏదో ఉన్నాడు పేరు, హరిజన్. వాడి చేత రాయించుకొచ్చారు. రాయించాడికి మంత్రి ఇచ్చారు. వెంకటరావు ఇంటి ముందే ఒక ఇల్లు తీసుకుని అక్కడ పెట్టారండి. ఓహో, హరిజన్. మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే విజయవాడ బాపనోళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. అంటే అక్కడ ఏమైందంటే ఒక్క కమ్మాడు కండువ వేసుకున్నాడు, రాలేదు. నేను తినాలి కదా. మీరు ఇందిరా ఐ నుంచి చేశారా? సారీ, కాంగ్రెస్ ఐ నుంచి. ఇందిరా కాంగ్రెస్ పెట్టింది నేనైతే, నేను అందులో నుంచి రాకుండా ఇంకెందులో నుంచి వస్తాను. దానికి ముందు కంటెస్ట్ చేయలేదుగా? లేదు, అంతకుముందు ఎమ్మెల్యేనే కాదు. అప్పుడు అవదోడు గుర్తు ప్లేడర్ ఉన్నారు. లీడర్ కండువా వేసుకుని కమ్మాడు ఎవడు రాలేదు, టికెట్ అడగలేదు. నువ్వు అక్కడ ఉంచవయ్యా అని చెన్నారెడ్డి గారు. ఓకే, నేను తెనాలి పోతున్నాయా, నా ఊరు అంటే మా ఊరు వల్ల కాదని ఇక్కడ. అది బ్రాహ్మణి కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంటుందో ఏమిటో డాక్టర్ గారు ఏమి లేపో వెళ్ళు అని వేస్తే చెయ్యి 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 అని. ఆ పిల్లలు ఏ పిల్లలు నన్ను బ్రాహ్మణ్స్ అయితే ఆ డబ్బులకి వీళ్ళు అడిగాడు కాదు, జెండా కట్టుకుని వాటిలో నుంచునేవాడు. నేను వెళ్ళి ఇనాగరేట్ చేయటం, కొబ్బరికాయ కొట్టడం, అంత ఒవేషన్ ఆళ్ళ దగ్గర నుంచి. స్వీప్ కదా అప్పుడు రాష్ట్రం, సత్యనారాయణ పర్వం నుంచి అంత ఒవేషన్ మీద. నరసింహారావు వచ్చి నాకు కాదు వాడి కోటేయమని చెప్పిపోయాడు. చెప్తే ఈ వంట పేపరాన్ని ఎందుకు తెచ్చావయ్యా అన్నాడు. తిట్టారు నరసింహారావు. ఇందిరాగాంధీ ఎళ్ళమందాయి నీ కాన్వాస్ చేయమందని వచ్చి వెధవాడు పని చేశాడు. స్టిల్ గెలిచారు మీరు, స్టిల్ గెలిచారు. ఫస్ట్ క్యాబినెట్, డైరెక్ట్గా క్యాబినెట్లో ఉన్నారు. చాలా క్యాబినెట్ 79, 77, 78
78 క్యాబినెట్లో నేను ఎక్కడ నెట్ ఉంటాను అదే కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే డైరెక్ట్ క్యాబినెట్లో ఉండిపోయారు. ఏంటి సార్ పోర్ట్ఫోలియో అప్పుడు? నాకు చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అవునా, ఆల్మోస్ట్ నెంబర్ 2 చెన్నారెడ్డి గారికి బాగా అంతేగా, ఇష్టం. అంతేగా. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అన్ని డబ్బులు వచ్చాయి, అన్నీ డబ్బులు తెచ్చాయి గవర్నమెంట్. అదే. ఎవరు మనం ఎందుకు తాకుతాం, ఆయన చెప్పిన చేయటారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ కండక్ట్ చేసాం మేము, అది ఆలోచించి అంత డబ్బు కలెక్ట్ చేసాం, అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మళ్ళీ పిఎం అయిపోయారు. సో పార్లమెంట్కి వెళ్ళినప్పుడు శివశంకర్ ఎలక్షన్ కేవలం నేనే కండక్ట్ చేసింది. అక్కడ తెనాలి సెకండ్ కూడా చేసినట్టు. తర్వాత తెనాలి శివశంకర్ సెకండ్. ఓకే, ఆయన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యారు మళ్ళీ. అతను తెనాలి పంపి నేను తెనాలి అడిగానని నన్ను ఖమ్మంలో పెట్టారు. ఓకే, అది 99 అనుకుంటా కదా, 99 2000 ఆ టైంలో. ఓకే, 98 1 ఇయరే, మళ్ళీ 13 మంత్స్కి ఎలక్షన్ వచ్చింది. సో నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఎంత ఖర్చు అయింది మీకు మొదటి ఎలక్షన్? కానీ ప్రజలు స్నేహితులు చేసింది, నా దగ్గర డబ్బు ఎక్కడ, ఏం చేసి దేనికోసం? లీడర్గా ఏదో కొద్దిగా సంపాదించానే కానీ నాకు అంత డబ్బు ఎక్కడ. నాకేం గ్రామంలో నాకు ఊళ్ళో 4 ఎకరాల పొలం నాకేం నాయన గారు ఇచ్చింది, అంతేగాని అది అలాగే ఉంది. ఏం లేదు, నేను కష్టపడి చేసుకుంది. లీడర్గా సంపాదించిందంటే ఇక్కడ మెంబర్. ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టారంటున్నా? ఎలక్షన్కి బిగినింగ్ ఎలక్షన్ చాలా తక్కువైంది. అంటే ఒక నంబర్ చెప్పండి. అలా ఒక 20 లక్షలు 30 లక్షలు అంత అయిందా? అంత కాదేమో సార్. లేదు, అంత అయింది. 1000 రూపాయలతో గెలిచి వచ్చారా ఎమ్మెల్యేలకు అప్పుడు ఇందిరా పేరు చెప్తే? అదే అన్నా నేను, నాతోటి నాకు 20 ఎందుకైందంటే చెన్నారెడ్డి గారు ఆ పక్క క్యాండిడేట్స్ కూడా పంచమని. అది ఓకే, మీ కాన్స్టిట్యున్సీలో ఎంత పెట్టుంటారు? ఒక 5,000 10,000 పెట్టుంటారు అంతే. ఎంతకంటే ఎక్కువ పెట్టి 10-15 వేలు అంతే. నా కాన్స్టిట్యూన్సీలో జెండాలు పిల్లలకు కాఫీ ఓట్లకు డబ్బులు ఇవ్వటం లేదు, అంత 10,000. మీడియా డబ్బులు లేవు, ఓట్లకు డబ్బులు అంత 10,000, 20,000. ఓకే సార్, ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారా? హ్యాపీగా హెల్దీ లైఫ్ ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారు? ఉండకపోయినా ఉండాలి. జనరల్గా పెద్దవాళ్ళు ఇంట్లో భార్య లేకుండా ఉంటే తొందరగా డౌన్ అయిపోతారు అని చెప్తారు. భర్త లేకపోతే లేడీ చాలా కాలం ఉంటారు, కానీ భగవత్ భక్తిపరుడు నేను. కానీ మీరు మేడం పోయి 15 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి. కానీ కోడళ్ళు ఇద్దరు డాక్టర్స్. చక్కగా సూపర్వైజ్ చేసి మా వంట అది ఏం తింటారు సార్ రోజు? ఏం తింటారు రోజు? మార్నింగ్ డైట్ ఏంటి? వెజిటేరియన్, ప్యూర్ వెజ్. ఫస్ట్ నుంచి వెజిటేరియన్? అసలు ఎప్పుడు నాన్ వెజ్ లేదు? ఎప్పుడో బయట పోయినప్పుడు తినిపించేవాడు, కానీ అది కూడా నాకు ఐ హెజిటేట్, ఐ డోంట్ లైక్. ఏం తింటారు యూజువల్గా రోజు? మామూలు ఇదే, మామూలు కాదు, మీరు చెప్తే ఎవరైనా ఫాలో అవుతారు, చాలా మంది పనికి వస్తుంది. బెండకాయలు, బీరకాయలు, ఇవే దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పప్పు, మీ గుంటూరు వాళ్ళ పచ్చళ్ళన్నీ ఇంకా పప్పు, నెయ్యి, ఇదే ఇంతే. ఎన్ని గంటలకు లేస్తారు? అప్పుడప్పుడు మామిడికాయ పచ్చడి తింటా. మామిడికాయ పచ్చడి తింటున్నారా? బాగా ఇష్టం, కారం కదా, బాగా ఇష్టపడతాను. ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున? ఏంటి ఇప్పుడు అట్లా ఉన్నానా మీకు? చాలా బాగున్నారు మీరు. నాకేం అనిపించదు. నేను అద్వానీ గారు చూసా, అద్వానీ గారు ఇప్పుడు 84, 85, ఆయన కూడా వెజిటేరియన్. 96, 97 90s అనుకుంటా, 97, 98. బట్ ఇప్పుడు కొంచెం ఆయన మెమరీ లాస్ చెప్తున్నారు. మంచి మనిషి ఆయన కూడా ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగుంటాయని చెప్తారు. సో మీరు కూడా చెప్తే మా తెలుగు వాళ్ళంతా విని ఫాలో అవుతారు. భగవత్ పరుడు చెప్పాగా, ఇప్పుడు చెప్పాగా, అమ్మాయికి చెప్పలా, నాకు చెప్పలా. మీరు బీరకాయలు అన్నారు, అందరం తింటున్నాం. వాటితో పాటు ఇంకా చాలా తింటున్నాం మేము. మాంసాలు, చేపల గీపలు అలాంటివి. చేపలు కూడా తింటారా? రానే మొత్తం కూరగాయలే. ఇద్దరు డాక్టర్లు అమ్మాయిలు. మనోహర్ భార్య కూడా డాక్టర్. అవునా? ఓకే, అందరూ డాక్టర్. వెనకిల్లు ఉండేది కదా ఇంతకుముందు? వెనకిల్లు ఉండేది, ఈ ముందు ఇల్లు కాకుండా కొంచెం వెనక్కి కూడా ముందుకు తెచ్చుకున్నాం. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండేది. నాకు మనోహర్ గారు ఇక్కడ షెటిల్ ఆడుతూ కనపడుతూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. ముందు అప్పుడు గుర్రం అదే ఉండేది. అవును, గుర్రం స్వారీ చేసేవాడు. అది ఒకటి కారణం ఆరోగ్యానికి. ఇప్పుడు చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఏంటి వ్యాయామం ఏంటి? ఇప్పుడు మామూలు నడుస్తున్నారు. బ్రహ్మాండ పార్క్లో వెళ్తున్నారా? పార్క్కి గంటన్నర నడుస్తుంది రోజు. ఏ టైంలో? between 4 and 6 ఈవినింగ్. డైలీ పెడతాం. 2 times భోజనమే, మధ్యాహ్నం సాయంత్రం. పొద్దున్న వెళ్ళను, సాయంత్రమే వెళ్తాం. సాయంత్రం వెళ్తారు వాకింగ్కి. మార్నింగ్ టిఫిన్? మార్నింగ్ ఇక్కడే ఉంటాను. టిఫిన్ ఏం తింటారు? టిఫిన్ కూడా హెవీగా తింటాను. ఉప్మా, అలాగే డాక్టర్ చెప్పినవి తింటాను. ఆయన చెప్పిన ఉప్మా ఒకటి తినమన్నాడు. అలాగే ఇడ్లీ
ఇడ్లీ ఇడ్లీ ఎక్కువ తిన్నాం, ఎక్కువ తింటారు. తినకుండా ఒళ్ళు వస్తుంది. అలా ఇంకేం చేస్తారు, దోశ, కాస్త ఈ పుట్టగొడుగులు పెడతారు, స్ప్రౌట్స్ పుట్టగొడుగులు పెడతారు, ఇంకేమైనా పండ్లు అవి పెడతారు, తినేస్తారు. మధ్యాహ్నం భోజనం అంతే. సింపుల్ సింపుల్ భోజనం. సింపుల్ భోజనం. రాత్రికి అంతే, రాత్రికి 7 o'clock కల్లా భోజనం చేస్తారు. 7కి భోజనం చేస్తారు. అమెరికాలో 6:30కే చేస్తారు. మన దగ్గర కూడా ఇంతకుముందు ఊర్లలో 7-7:30కి తినేసి పడుకున్నారు. మన ఉడలు అంతే, అంతే కదా. దీపాలు పెట్టకముందే దీపాలు పెట్టకముందు చేసేసేవాళ్ళు కదా ఈవినింగ్ భోజనం. లైటింగ్ పోకముందే అది చేసేవాళ్ళు. మంచిది, అది మంచిదంట. చాలా మంచిది. గుజరాత్లో ఈ రోజుకి అదే ఫాలో అవుతుంది అవునా? అందరూ. పెరుగు తింటారా సార్? అమ్మా పెరుగు తింటారా? పెరుగు చాలా తక్కువ, మజ్జిగ వాడతారు. మజ్జిగ పెరుగు వాడకూడదండి. వాడకూడదు. కోడిగుడ్డు ఎప్పుడైనా ఇస్తే తింటా, అవునా? ఉడకేసిన కోడిగుడ్డు ఇస్తే ఎప్పుడైనా, రోజు కాదు. ఎప్పుడు రోజు. సో వాకింగ్ చేస్తున్నారు, వాకింగ్ నాన్ వెజ్ లేదు, డైలీ సింపుల్ ఫుడ్, అంతే. 7 లోపు తినేస్తున్నారు. సో అందరూ ఫాలో అవ్వచ్చు నాదెండ్ల భాస్కరరావు గారిని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాదెండ్ల భాస్కరరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.